హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ నిత్య సంతోషి. ఈ కథను రచించిన వారు సరస్వతి పట్నాయక్ గారు. సోమశేఖరుడని రాజు ఉండేవాడు. ఆయన అన్ని వేళలా అయిన దానికి కాందానికి విచారపడుతూ ఉండేవాడు. ఒకనాడు ఆయన అరణ్యానికి వేటకి వెళ్ళాడు. సాయంత్రం వరకు అరణ్యమంతా గాలించినా ఆయనకు వేటాడేందుకు ఒక్క జంతువు కూడా కనిపించలేదు. దానితో ఆయన పుట్టెడు విచారంతో రాజప్రసాదానికి తిరిగి వచ్చాడు. సోమశేఖరుడు మంత్రి ధర్మానందుడు చాలా వృద్ధుడు, ఎంతో వివేకి. ఆయన రాజు విచారం గమనించి, మహారాజా, రాజులకు వేట అనేది కేవలం ఒక వినోదం. వేటగాడైతే ఆకలి కొద్దీ ఏ జంతువు దొరకలేదని విచారపడవచ్చు. ఈరోజు వేటాడేందుకు జంతువులేమీ కనబడలేదన్న విచారం తగదు అన్నాడు. అయినా సోమశేఖరుడు విచారం రవ్వంత కూడా తగ్గలేదు. ఆ మర్నాడు ఆయన భార్య భోజనం చేస్తూ ఉండగా సోమశేఖరుడు బంగారు పళ్ళంలో ఉన్న ఏదో కూరను పక్కకు తోసి లేచి నిలబడి, ఇందులో ఉప్పు లేదు అన్నాడు. అందుకు రాణి, ప్రభు, మీకోసం అని వడ్డించిన 10 రకాల కూరలు ఇతర పళ్ళాల్లో ఉన్నవి, వాటిని రుచి చూడండి అన్నది. కానీ రాజు విచారంగా తల్లాడిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒకనాడు మంత్రి ధర్మానందుడు రాజుతో, మహారాజా, మన నగర పరిసరాల్లో గురుకులానికి ఒక యోగీశ్వరుడు వచ్చినట్టు తెలిసింది. ఆయన ఒకసారి దర్శించి రావడం బాగుంటుంది కదా అని అన్నాడు. రాజు అందుకు సరేనన్నాడు. ఆయన మంత్రి యోగిని చూడబోయారు. సోమశేఖరుడు యోగికి సాష్టాంగపడి లేచి, మహాత్మా, నేనొక పెద్ద దేశానికి రాజును. నాకు అనుకూలవతి అయిన భార్య, బొక్కసన్ నిండుగా ధనం ఉన్నది. అయినా నాకెప్పుడు విచారం తప్ప సంతోషం అన్నదే లేదు అన్నాడు. యోగి ఆ మాటలకు చిరునవ్వు నవ్వి, రాజా, నీ విచార కారణం తెలిసింది. నువ్వు చేయవలసింది ఏమంటే, ఎప్పుడూ సంతోషంగా ఉండే మనిషి వేలి ఉంగరం సంపాదించటం. ఆ తర్వాత నీకు విచారం అన్నది మరి కలగదు అన్నాడు. యోగి సలహా ప్రకారం సోమశేఖరుడు మారు వేషంలో ఒక గుర్రాన్నెక్కి నిత్య సంతోషి అయిన మనిషిని వెతికేందుకు బయలుదేరాడు. కొన్నాళ్లు గడిచాక ఆయనకు ఒక చోట నవ్వుతూ పరవశుడై ఉన్న ఒక మనిషి కనిపించాడు. రాజు అతన్ని సమీపించి, నువ్వెవరివి అని అడిగాడు. అయ్యా, నా వృత్తి పౌరహిత్యం అన్నాడు మనిషి. నువ్వు అన్ని వేళలా సంతోషంగా ఉంటావా అని అడిగాడు రాజు. ఆ ప్రశ్నకు పురోహితుడు, అలా ఉండగలిగితే ఇక లేనిదేమిటి? పేదవాళ్ళు పడే బాధలు చూసినప్పుడు నాకెక్కడ లేని విచారం కలుగుతుంది అన్నాడు. రాజు అక్కడి నుంచి బయలుదేరాడు. కొన్నాళ్లకు ఆయనకు ఒక జ్యోతిష్కుడు కనిపించాడు. అతన్ని చూస్తూనే రాజు, ఇతడు నిత్య సంతోషి అయి ఉంటాడు, భవిష్యత్తులో జరగబోయేదంతా ముందే తెలుసు గనక ఇతడికి ఏది ఆశ్చర్యం కానీ విచారం కానీ కలిగించదు అనుకున్నాడు. అయితే రాజు అతన్ని, నువ్వు నిత్య సంతోషివా అని అడిగినప్పుడు జ్యోతిష్కుడు, నేను భవిష్యత్తును ఎరిగిన వాడిని కనుక తగు జాగ్రత్తలతో ఉంటూ కష్టాలు రాకుండా చూసుకున్నాను. అయితే నా మరణ దినం గురించి తెలిసి వచ్చినప్పటి నుంచి నాకు విచారం కలుగుతున్నది అన్నాడు. రాజు అతన్ని వదిలి ముందుకు సాగాడు. కొంత దూరం వెళ్ళాక ఒక గ్రామం మధ్య గుంపుగా జనం చేరి ఉన్నారు. వాళ్ల మధ్య తలకు ముసుగు తగిలించుకున్న ఒక హాస్యగాడు జనానికి ఏవో కథలు చెప్పి నవ్విస్తూ తాను నవ్వుతూ నృత్యం చేస్తున్నాడు. వాడి నృత్యం పూర్తి కాగానే రాజు వాడి ముందు పడేలా ఒక బంగారు నాణం విసిరేసి, నువ్వు నిత్య సంతోషిలా ఉన్నావు అవునా అని అడిగాడు. ఆ ప్రశ్న వింటూనే హాస్యగాడు తలకు తగిలించుకున్న ముసుగు ఊడదీశాడు. రాజుకి వాడి చెంపల మీద ఎండిపోయిన కన్నీటి చార్లు కనిపించినాయి. హాస్యగాడు రాజుతో, అయ్యా, 4 డబ్బులు సంపాదించుకునేందుకు నవ్వుతూ నృత్యం చేస్తూ జనానికి వినోదం కలిగిస్తాను. అలా చేయకపోతే నా పిల్లలు ఆ కటికి మాడవలసి వస్తుంది అన్నాడు విచారంగా. ఆ జవాబు విన్న రాజుకు మరింత విచారం కలిగింది. ఆయన తిరిగి బయలుదేరాడు. ఎన్ని రోజులు గడిచినా ఆయనకు ఇంతవరకు నిత్య సంతోషి అయిన మనిషి కనిపించలేదు. ఒకనాడు ప్రయాణ బడలికతో ఆయన దారి పక్కన ఉన్న ఒక చెట్టుకి చెరగలబడి కూర్చున్నాడు. క్రమంగా నిద్ర పట్టింది. కొంతసేపటికి ఆయనకు మెలకువ వచ్చింది. దానితో పాటు ఆకలి దహించసాగింది. రాజు చుట్టూ ఒకసారి కళ్ళేజూసి లేచి నిలబడ్డాడు. అంతలో ఆయనకు దాపులా ఎవరో చెట్టును నరుకుతున్న శబ్దం వినపడిచింది. గుర్రం కళ్ళెం పట్టుకుని నడిపిస్తూ రాజు ఆ శబ్దం వచ్చిన వైపుకు వెళ్ళాడు. అక్కడ ఒక చోట గొడ్డలితో కట్టెలు కొడుతూ ఒక మనిషి కనిపించాడు. వాడు రాజును చూస్తూనే ఉత్సాహంగా, అయ్యా నమస్కారం, తమరి ప్రాంతానికి ఏం పనిపడి వచ్చారు అని అడిగాడు. అందుకు రాజు తాను దారి తప్పానన్నాడు. వెంటనే కట్టెలు కొట్టేవాడు, అలా అయితే చాలా ఆకలి మీద ఉండి ఉంటారు, తమరు నా అతిథులు, రండి అని రాజుని తన గుడిసె దగ్గరికి తీసుకుపోయాడు.
రాజు అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని లోపల గుడిసెలోకి పోయి కట్టెలు కొట్టేవాడు 4 రొట్టెలు తెచ్చి ఆయన ముందుంచాడు. రాజు వాడిని, నువ్విక్కడ ఒంటరిగా జీవిస్తున్నావా అని అడిగాడు. ఆ ప్రశ్నకు వాడు నవ్వి, ఒంటరిగానా? ఈ ప్రాంతాన చక్కగా పాడే పక్షులు, నాట్యం చేసే నెమళ్ళు, కుందేళ్ళు, ఇలా ఎన్ని రకాల పక్షులు జంతువులు లేవు? అవన్నీ నా మిత్రులే. పైగా అప్పుడప్పుడు తమ బోటి అతిథులు కూడా వస్తూ ఉంటారు అన్నాడు. తర్వాత రాజు కట్టెలు కొట్టేవాడు మాటల్లో పడ్డారు. కొంతసేపు అయ్యాక రాజుకు హఠాత్తుగా తాను ఎల్లవేళలా సంతోషంగా ఉండే మనిషిని చూశానన్న అభిప్రాయం కలిగింది. ఆ అరణ్య ప్రాంతాన నువ్వు చాలా ఆనందంగా కాలం గడుపుతున్నావనుకుంటున్నాను అన్నాడు రాజు. తమరన్న మాట నిజం. ఈ అరణ్య ప్రాంతాన్ని ఎన్నటికీ వదిలి వెళ్ళను అన్నాడు కట్టెలు కొట్టేవాడు. ఆ జవాబు వింటూనే రాజుకు తాను ఎవరి కోసమైతే వెతుకుతున్నాడో ఆ మనిషి కనిపించాడన్న నమ్మకం కలిగింది. ఆయన వాడితో, నాకొక ఉంగరం ఇయ్యగలవా? అందుకు బదులుగా నువ్వేమడిగినా ఇస్తాను అన్నాడు. ఇది వింటూనే కట్టెలు కొట్టేవాడు పెద్దగా నవ్వి, నేను తమకు ఉచితంగా ఇవ్వగలను, కానీ వచ్చిన చిక్కేంటంటే నా దగ్గర ఉంగరం అంటూ లేదు అన్నాడు. రాజు వాడిచ్చిన ఆతిథ్యానికి కృతజ్ఞత చెప్పి నగరానికి తిరిగి వచ్చాడు. మర్నాడు ఆయన యోగి దగ్గరికి పోయి, మహాత్మా, ఎంతో శ్రమపడి నేను ఒక నిత్య సంతోషిని చూశాను, కానీ అతడి దగ్గర ఉంగరం లేదు అని చెప్పాడు. యోగి చిరునవ్వు నవ్వి, రాజా, నువ్వని ఆ నిత్య సంతోషి దగ్గర ఒక్క ఉంగరమైనా లేదా? అయినా అతడు ఏ విచారం లేకుండా సంతోషంగా ఉన్నాడు. ఇంత పెద్ద రాజ్యానికి అధిపతివైన నీకు ఎల్లవేళలా విచారం ఎందుకు? అతడి సంతోషానికి కారణం ఏంటి అని అడిగాడు. రాజు కొంచెంసేపు ఆలోచించి, బహుశా అతడికి సంతోషానికి మూల కారణం ఏమిటో తెలిసి ఉంటుంది అన్నాడు. అప్పుడు యోగి రాజుతో, ఆ కట్టెలు కొట్టేవాడు అంత సంతోషంగా ఉన్నాడంటే అందుకు కారణం అతడిలో ప్రబలమైన కోరికలు లేకపోవటం. మనిషిలో కోరికలు పెరుగుతున్న కొద్దీ అతడిలో విచారం, అశాంతి పెరుగుతూనే పోతుంది. కారణమేమంటే మన కోరికలన్నీ సఫలం అయ్యే అవకాశం లేదు. మనిషి పేదరికాన్ని అతడి సఫలం కాని కోరికలను బట్టి లెక్క కట్టవచ్చు. అందువల్ల ఉన్నదానితో తృప్తి పడుతూ ప్రశాంతంగా జీవయాత్ర సాగించు అని హితవు చెప్పాడు. రాజు సోమశేఖరుడు యోగికి నమస్కరించి తన ప్రాసాదానికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత క్రమంగా ఆయన మనసులో విచారానికి, అశాంతికి తావు లేకుండా పోయింది. మాటకు మాట. ఒక రాజుకి అమిత మాటకారి అయిన కూతురుండేది. ఆమెతో మాట్లాడడం ఎవరికీ సాధ్యమయ్యేది కాదు. అందుచేత రాజు తన కుమార్తెను మాటకారితనంలో జయించిన వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేయటమే కాక అర్ధరాజ్యం కూడా ఇస్తానని ప్రకటన చేశాడు. అర్ధరాజ్యం కట్నంతో వస్తున్న రాజకుమార్తెను పెళ్లాడటానికి అడ్డమైన వాళ్ళు ముందుకు వచ్చారు. అయినా ఎవరూ రాజకుమార్తెతో మాటకు మాట అనలేకపోయారు. చివరకు రాజు విసిగి రాజకుమార్తెతో, ఓడిపోయిన వారి చెవులకు కర్రలు కాల్చి వాతలు వేయిస్తానన్నాడు. రాజకుమార్తె పెళ్లి వార్త విని 3 అన్నతమ్ములు బయలుదేరారు. వాళ్లకు జరుగుబాటులో తక్కువగా ఉండటం చేత అర్ధరాజ్యం సంపాదించుకుంటే బాగుంటుందని తోచింది. దారిలో ఒక చచ్చిన గోరింక కనిపించింది. 3వవాడు దాన్ని తీసుకొని, నాకు ఏం దొరికిందో చూడండి అని అన్నలతో అన్నాడు. అదెందుకురా, పారి అవతలా అన్నారు అన్నలు. ఎందుకైనా పనికి రావచ్చు అంటూ 3వవాడు దాన్ని దాచుకున్నాడు. మరికొంత దూరం వెళ్ళాక వాడికి ఒక నార తడప దొరికింది. అన్నలు పారేమంటే వినక వాడు దాన్ని కూడా దాచాడు. అలా వాడికి దారిలో వరుసగా ఒక కుండ పెంకు, 2 పోటేలు కొమ్మలు, ఒక కొయ్య మేకు, పాత చెప్పులు దొరికాయి. ముందు పెద్దవాడు రాజకుమార్తెతో మాట్లాడబోయి, సుదినం ఇక్కడ చాలా వేడిగా ఉన్నదే అన్నాడు. అందులో ఇంకా వేడిగా ఉంటుంది అంటూ రాజకుమార్తె సమీపంలో ఉన్న కొలిమిని చూపింది. ఆ కొలిమిలో 2 ఇనప కర్రలు ఎర్రగా కాలి ఉన్నాయి. వాటిని చూడగానే పెద్దవాడికి నోటి మాట రాలేదు. 2 చెవులకు వాతలు వేయించుకుని బయటికి వెళ్ళాడు. 2వవాడి గటి కూడా అంతే అయింది. తర్వాత 3వవాడు వచ్చి, సుదినం ఇక్కడ చక్కగా వెచ్చగా ఉన్నది అన్నాడు. రాజకుమార్తె కొలిమి చూపించి, అది చాలా వేడి అన్నది. అందులో ఈ గోరింకను కాల్చుకోవచ్చు అన్నాడు వాడు. ముక్కలై రాలిపోతుంది అన్నది రాజకుమార్తె. ఈత తడపొకటి కడితే సరి అన్నాడు వాడు. చాలా వదులవుతుంది అన్నది రాజకుమార్తె. ఈ కొయ్య శీల దూర్చితే సరి అన్నాడు వాడు. కొవ్వు కారిపోతుంది అన్నది రాజకుమార్తె. ఈ కుండ పెంకు అడ్డం పెడతాను అన్నాడు వాడు. ప్రతి మాటకు ఏదో మెలిక పెడతావే అన్నది రాజకుమార్తె. మెలిక నా మాటలకు కాదు, దీనికి చూడు అంటూ వాడు ఒక పోటేలు కొమ్ము పైకి తీశాడు. ఇదెక్కడి ఎరగం అన్నదామె.
అలాంటిది ఇంకొకటి కూడా ఉన్నది అంటూ వాడు రెండో కొమ్ము పైకి తీశాడు. నన్ను జయించటానికి మహా నలిగిపోతున్నావు అన్నది రాజకుమార్తె. నలిగి అరిగిపోయేది నేను కాదు, ఈ చెప్పు అన్నాడు వాడు. ఆ తర్వాత ఏమనాలో రాజకుమార్తెకు తోచలేదు. ఆమె ఓడిపోయినట్లు ఒప్పుకొని మూడో వాడిని పెళ్లి చేసుకున్నది. వరకట్నం కింద వాడు అర్ధరాజ్యం సంపాదించుకున్నాడు. ఈ కథ నార్వే జానపద కథ. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.